ఒక కార్యకర్త కొట్టిందని కాదు, తోడికోళ్ళు నవ్వినందుకు అన్నట్టు ఉంది ఇప్పుడు మీరు చెప్పేది. అసలు ముందు లేఖ లీక్ చేసిందే కవిత గారు, మళ్ళీ మీడియా మీద మీరు కూడా మాట్లాడితే ఎలా? మీడియా మీద మీరు మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు కవిత గారు ఏం మాట్లాడారు, కవిత గారు ఎందుకు లెటర్ రాశారు, కవిత గారు చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు, అది చెప్పాలి కదా మీరు. చెప్పండి. కవిత గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అందరు పెద్ద ఎత్తున మీడియా మిత్రులు రావడం జరిగింది. అక్కడ వారు చెప్పింది ఏంది, నేనే వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు, వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చూడండి రామ్మోహన్, నేను యాడ్ చేస్తా రామ్మోహన్, ఒక్క క్షణము. ఈ కవిత ప్లేస్ లో మీ పార్టీలో ఉన్న ఒక్క నేత ఎవరైనా సరే, మీ స్థాయి నుంచి మొదలుకొని ఎవరన్నా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా బీజేపీలో కానీ పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటే వాడి బతుకు బజారు కాకపోయేదా ఇప్పటికల్లా? చెప్పు నువ్వే. సమాధానం దీనికి చెప్పండి ముందు. చెప్తాను. అయితే కవిత గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో క్లియర్ గా చెప్పిండ్రు, మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు వెంకటరెడ్డి అన్న మాట్లాడుతున్నాడు, బీజేపీ నాయకులు పూర్తిగా స్థానం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ వాళ్ళకేం సంబంధం, ఇదే తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత వెంకటస్వామి గారు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు, దాటవేశారు. చెప్తాను వెంకటస్వామి అడిగింది చెప్తాను. ఫస్ట్ మన వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షులు. మీరు దీనికి ముందు వెంకటస్వామి గారి గురించి అడిగిన దానికి చెప్పి, వెంకటస్వామి గారు అడిగిన దానికి చెప్పిన తర్వాత చెప్పండి. చుట్టూ తిప్పొద్దు, మీరు వెంకటస్వామి గారు అడిగిన దానికి డైరెక్ట్ గా చెప్పండి. పూర్తిగా అంతర్గత విషయం మాది. వెంకటస్వామి అన్న చెప్పినట్టుగా వెంకటస్వామి నాకు అంత తెలుసు, ఆయన విషయం తెలియదు. వెంకటస్వామి ఉద్యమకారుడు అన్ని తెలుసు, ఆయనకు తెలియదు. రామ్మోహన్ గారు, ఈ అమెరికా ప్రయాణాలు ఏంటి? అమెరికా ప్రయాణాల కారణం ఏంటి? చెల్లెలు అమెరికా నుంచి వచ్చారు, అన్నగారు అమెరికా వెళ్ళారు. అమెరికా నుంచి వచ్చిన చెల్లెలు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు రేపొద్దున అన్నగారు ఇంకో మాట మాట్లాడతారా? అట్లా ఏం లేదన్నా, ఖచ్చితంగా పార్టీ అంతర్గత విషయం, జనరల్ టాపిక్ నే ఇది. ఒక ఎందుకో మీడియా అయితే హైప్ క్రియేట్ చేసి కేవలం కేసీఆర్ గారు కూతురు అయినందుకు పార్టీ విడిపోతా అనేది, రెండు చీలికలు అయిపోతాయా, కొత్త పార్టీ పెడతారా అనేది హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికీ మీడియా హైప్ చేసింది అంటున్నారు, కానీ వెంకటస్వామి గారు అడిగిన క్వశ్చన్ మీరు సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటే అందరి మీద, ఎవరి మీద సమస్య లేదు. పార్టీ నిజంగా ఆలోచన చేసి ఏం చేయాలని ఆలోచన చేసి చేస్తారు. కంటిన్యూ. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏ అంశం ఉన్నా కూడా పార్టీ ఎవరైనా సరే పార్టీ ఇంటర్నల్ వేదిక మీద చర్చించడం కరెక్ట్ ఉంటది, బయట మాట్లాడకూడదని. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్నగా వదిలిపెట్టండి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చి 10 రోజులు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈమె గారు మాట్లాడుతూనే ఉన్నారు. నేను అనేది ఒక్కటే రాము, అది నువ్వో నేనో ఎవరో ఒకరు ఏది ఉంటే ఇప్పటి వరకు మనల్ని ఉంచుతారా అన్న పార్టీలో? రాజేందర్ లాంటి పీకేసిండ్రు కదా, మంత్రి పై నుంచి తీసేసిండ్రు, అవమానకరంగా బయటికి పెట్టేట్టు చేసినారు. మరి ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన ఒక్కటే మాట మాట్లాడిండు, గులాబ్ జెండా మేము పోసినాం, మేము కూడా హక్కుదారులమే అని చెప్పిండు. దానికే పీక్ పడేసిండ్రు కదా. మరి అదే చెప్తున్నా, పార్టీ విషయంలో కొన్ని సందర్భాల్లో కొందరికి ఇబ్బంది జరగవచ్చు. జెండా మోయలే, వెంకటస్వామి గారు బాగా, రామ్మోహన్ గారు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు పాప. ఆయన మాట్లాడివ్వండి, మీరు క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తున్నారు, ఆయన దగ్గర ఏమో సమాధానం ఉండట్లేదు. వెంకటస్వామి గారు మీరు అడిగే క్వశ్చన్ పాప రామ్మోహన్ భాయ్, నీకు తెలుసు నాకు తెలుసు, నేను కూడా మొదటి నుంచి మన అందరం కూడా, అంటే వెంకటరెడ్డి గారు కొద్దిగా ఆలస్యంగా మనకు నేనైతే ముందు నుంచి నేను కేసీఆర్ గారితో ఉన్నా, చాలా కాలంగా ఉన్నాను. నేను ఆ ఫ్యామిలీకి పార్టీకి అంతర్గత విషయం, పార్టీ అధ్యక్షులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా చర్చిస్తుంది, గ్రామీణ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తా ఉన్నాం. బయట నుంచి చర్యలు తీసుకుంటారు కదా, వీమి మీద ఎందుకు తీసుకుంటలేరు? మీలాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు. ఖచ్చితంగా పార్టీ లైన్ లో ఉండాల్సిందే అని అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ సంబంధించిన విషయాలు ఏమున్నా కానీ బహిరంగంగా మాట్లాడుకున్న అంతర్గత విషయాలు కాబట్టి అంతర్గత సమావేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది దురదృష్టవశాత్తు లేక బయటికి రావడం, ఇది అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.
కవిత గారు ఒకటి చెప్తా ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను నేను, కార్యకర్త కొనసాగుతా, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా, క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరేమో చెప్పడం ఇలా చెప్తున్నారు రామ్మోహన్ గారు, చెప్పడం మీరు ఇలా చెప్తున్నారు. ఏ ఫంక్షన్లో జరిగినా అధికారికంగా ఏం చేసినా మీరు పార్టీ సైడ్ నుంచి ఏం చేసుకున్నా ఎక్కడ కూడా ఈ మధ్య కవిత గారి ఫోటో లేకుండా వస్తుంది. ఇప్పుడు తాతా మధు గారు మీ నేతే కదా, తాతా మధు గారు ఆయన ఇందులో దానిలో కవిత గారు పొమ్మలేదు ఈ రోజు. మన డిబేట్ లో ఇదే అంశం తెరపైకి వచ్చింది. కవిత గారు పార్టీలో వారికి సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ జాగృతి వింగ్ పైన వారు పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర కమిటీలో వారికి ఇక్కడ ఎలాంటి బాధ్యత లేదు. అక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా కేసీఆర్ గారి ఫోటో, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారి ఫోటో మాత్రమే ఉంది. ప్రోటోకాల్ సంబంధించి మిగతా చాలా మంది మంత్రులు ఉన్నారు కాబట్టి ఎవరు ఫోటో పెట్టడం జరగలేదు. అందులో కవిత గారు ఫోటో పెడితే కుటుంబం సంబంధించిన విషయం అవుతుంది కాబట్టి అక్కడ పెట్టడం జరగలేదు. అందులో ఎలాంటి ఇబ్బందులు, కవిత ఫోటో పెట్టినా మనం ఈ రోజు మాట్లాడితే ఎట్లాంటి. కాబట్టి కవిత గారు ఫోటో పెట్టినా ఇక్కడ రూల్ లేదు. పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు 2 ఫోటోలు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ఒకటి రామ్మోహన్ గారు గత 9 సంవత్సరాలుగా ఈ ఫ్లెక్సీలు ఎక్కడ వేసినా కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, కొన్ని సందర్భాలలో హరీష్ రావు ఫోటో లేదు. నేను ఛాలెంజ్ చేస్తా, ఏ కెపాసిటీలో వేసినండి? ఆమె పార్లమెంట్ మెంబరా లేకపోతే ఎమ్మెల్సీ అని వేసినారా? మేమేమంటున్నామంటే ఒక్క విషయం అదే చెప్తున్నాను, కవిత గారి ఫోటో ఎక్కడ కూడా చాలా కొన్ని దగ్గర వినండి అదే చెప్తున్నాను, కొన్ని దగ్గర కార్యకర్తలు అభిమానుల దగ్గర కొంతమంది వేసుకున్నారు. పార్టీ లైన్ లో మాత్రం కేటీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో మాత్రమే ఉండి మీటింగ్లు జరిగేవి. ఎక్కడ కూడా కవిత గారి ఫోటో ఎక్కువ హైలైట్ కాలేదు. కొన్ని దగ్గర స్థానిక ప్రోగ్రాంలలో కార్యకర్తలు, అభిమానం, పరిచయాలు ఉన్న వాళ్ళు ఫోటో పెట్టుకోవడం జరిగింది. హరీష్ రావు గారి ఫోటో కూడా మాక్సిమం కార్యకర్తలు అన్ని నియోజకవర్గాలు పెట్టుకునే వాళ్ళు. కొన్ని పార్టీ ప్రోగ్రామ్ లో మాత్రం ఇద్దరువే పెట్టాలనే ఉద్దేశంతో అలాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే అవకాశం ఉంది, అట్లే నడుస్తుంది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారి ఫోటో వస్తున్నాయి. అంతకుముందు కేసీఆర్ గారు ఒక్క ఫోటోతోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నడిచింది. కాబట్టి ఇందులో మనం ఈ మధ్యలో మనం ఇవన్నీ మాట్లాడి మళ్ళీ అనుమానాలు రేకెత్తించి మళ్ళీ మా పార్టీ మధ్యలో ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి మేమంతా యునైటెడ్ గా ఉన్నాం. కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ డౌట్ లేదు. రామ్మోహన్ గారు ఇబ్బంది మీరు ప్రజల్ని పెడుతున్నారు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మీకు మొత్తం విషయం తెలుసు. ప్రజల మధ్యలో మేము చిచ్చు పెట్టట్లేదు, ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇది కేవలం పార్టీ విషయం. కొంతమంది ఇప్పుడు పాలకులకు వ్యవస్థ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ దృష్టి మరల్చడానికి ఈ మీడియా కొంచెం ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయింది. మీడియా కూడా ఈ 4 రోజులుగా విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కూడా గమనించండి. లేని విషయం మనం మాట్లాడతాం. ఇది అంతర్గతంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేది లేకుంటే నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్నా, వేరే పార్టీ పెట్టను, అది క్లియర్ కట్ గా కవిత గారు చెప్పారు. డిస్కషన్ అయిపోయింది. మళ్ళీ మనం దీన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఈ టైం పాస్ కాకపోతే ఇంకో వివరం లేదు. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే.